మెదక్ జిల్లా బెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం అంతరిక్ష యానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కృషి విజ్ఞాన గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్, ఇస్రో శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అంతరిక్ష యానం గగన్యాన్ 3పై అవగాహన కల్పించారు. ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన విజయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ, మండలాధికారి యాదగిరి, పాఠశాల ప్రిన్సిపల్ సాంబయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ మా పాఠశాల తరఫున వేయడం జరుగుతుంది సార్. అందరూ కెమెరాకి వచ్చి ఇది కూడా లోపల సో ఆవుల రెడ్డి గారు చెప్పినట్టు మాకు కేవలం రేడియోలు మాత్రమే ఉండేవి. రేడియోలు, టీవీ అక్కడక్కడ మేము ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన తర్వాత అప్పుడు మాకు టీవీలు కనబడ్డాయి. ఏదైనా ఏ విషయమైనా రేడియో ద్వారా తెలుసుకునే వాళ్ళం. ముఖ్యంగా 1977లో నాకు ఇప్పటికి గుర్తుంది, దివిసీమ ఉప్పెన అంటాం. అంటే ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ ఏరియాలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది మేము చిన్నగా ఉన్నప్పుడు. అప్పుడు చాలామంది ఆ తుఫాన్లో చనిపోయారు. దానికి కారణం ఏంటంటే అడ్వాన్స్గా మనకు దానికి సంబంధించినటువంటి ఇండికేషన్ లేకపోవడం. అప్పుడు నాసా వాళ్ళు చెప్పారట. నాసా వాళ్ళు చెప్పిన తర్వాత అది మన ఇండియాకి చేరేసరికి ఆ దివిసీమ ఉప్పెన అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కోస్టల్ ఏరియాని అంతా తుడిచిపెట్టేసింది. మరి అటువంటి స్థితి నుంచి మనం ఎవరో చెప్తే వాళ్ళ ద్వారా తెలుసుకునే వాళ్ళం. స్పేస్ అనగానే అప్పుడు మేము చిన్నగా ఉన్న రోజుల లోపల అమెరికా లేదా రష్యా లేదా చైనా అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అమెరికా, రష్యా, చైనాను అధిగమించి మనం భారతీయులం, మనం కూడా సత్తా నిరూపించగలుగుతామనే దాంతో స్పేస్కు సంబంధించి మరి ఇస్రో అనేది అనేక రకాల విజయాలు సాధిస్తూ వివిధ దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్స్ను మన శాటిలైట్ గతంలో అమెరికా వాళ్ళని అడిగే వాళ్ళం, చైనా వాళ్ళను లేదా రష్యా వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా పంపించేవాళ్ళం. కానీ ఇప్పుడు వేరే దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్లను మనం పంపించే సత్తాకు చేరుకున్నటువంటి ఇస్రోకు మరోసారి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఆ ఇస్రోకు సంబంధించి మరి అనేక రకాలైనటువంటి విషయాలు ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ వాడుతున్నాం. మొబైల్ ఫోన్లో అనేక రకాలైనటువంటి ఫీచర్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ లక్ష్మీకాంత్ అన్నకు నేను కృతజ్ఞుని, నిజంగా ధన్యుని. ఎందుకంటే ఈ సమాజంలో అట్లాంటి ఆలోచనలతోని ఒక రాజకీయ రంగం నుంచి వచ్చిన వ్యక్తి ఎక్స్ జడ్పీటీసీగా ఉండి మళ్ళీ ఈ సమాజానికి, ఈ పిల్లలకు ఏదో విధంగా ఈ పరిజ్ఞానాన్ని వీళ్ళకి చేరవేయాలి. ఇంకా కొత్త వాళ్ళు పుస్తకాలు చదువుతున్నారు, రోజు తరగతులు అటెండ్ అవుతున్నారు, పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్తుంది వింటున్నారు. కానీ వీటన్నిటికీ ఎన్ని పాఠశాలలు ఈ వసతులను అందుకుంటున్నాయి. ఇప్పుడు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా మనం ఇట్లాంటి పరిజ్ఞానాన్ని మన పిల్లలకు అందియొచ్చు అనే ఆలోచన ఆయనకు రావడం, నిజంగా ఆయన మన ప్రాంతంలో ఉండడం మన అదృష్టం. కాబట్టి అన్న, మీకు సర్వదా ఈ పిల్లలు మేమందరం మీ ప్రాంతం వల్ల మనం రుణపడి ఉన్నాం. అంతేకాకుండా రాధాకృష్ణ గారితో దీవగతాన్ని ఎప్పుడు నిరంతరం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.